హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బొబ్బట్లను చేయడం చాలా ఈజీ, ఇంకా స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేయొచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 1/2 కప్పు మైదా, చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం పలుచగా లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి. స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీనిలోనికి ఒక 60 ml ఆయిల్ని యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు పిండిని బాగా నాననివ్వాలి. మరొక గిన్నెను తీసుకుని దానిలోనికి 1 కప్పు శనగపప్పును వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని 1 గంట పాటు బాగా నాననివ్వాలి. 1 గంట నానిన శనగపప్పులోని వాటర్ని సెపరేట్ చేసి ఒక కుక్కర్ గిన్నెలోనికి వేసుకుని దానిలోనికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి దీనిలో ఉన్న నీళ్ళన్నీ సపరేట్ చేసుకుని పప్పుని బాగా మెదుపుకుని దీనిలోనికి 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రం ఉడికించుకోవాలి. ఒకవేళ శనగపప్పు బద్దబద్దలుగా ఉన్నట్లయితే దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుని ఉడికించుకోవచ్చు. దీనిలోనికి 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపప్పు బెల్లం వేసుకున్న పూర్ణం కుక్కర్ గిన్నెలో సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. మనకి కావలసిన సైజులో చేసుకోవచ్చు. ఇలా శనగపప్పు బెల్లం పూర్ణాన్నంతా బాల్స్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మైదా పిండిని తీసుకోవాలి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు బాగా 3-4 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ని తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని కొంచెం తీసుకోవాలి. మనం ఎంతైతే పూర్ణం తీసుకున్నామో దానిలో హాఫ్ మైదా పిండిని తీసుకుని చేతి మీద ఇలా పరుచుకుని దానిలోనికి ఈ పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఇలా పూర్ణాన్ని పెట్టుకుని మైదా పిండితో దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు ఇలా పూర్ణం మీదంతా మైదా పిండిని క్లోజ్ చేసుకుని ఎక్స్ట్రా మైదా పిండి ఉంటే సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత దీనిని బటర్ పేపర్ మీద పెట్టి స్లోగా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు బొబ్బట్లని రౌండ్గా ఒత్తుకోవాలి. మనకి కావలసినట్లు మందంగా కానీ పల్చగా కానీ మనకి కావలసినట్టుగా ఒత్తుకోవాలి. కొంతమంది మందంగా ఇష్టపడతారు, కొంతమంది పలుచగా ఇష్టపడతారు. మనకి ఎలా కావాలో అలా బొబ్బట్లని రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా బొబ్బట్లనంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లను ప్యాన్ మీద వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ బొబ్బట్లను కాల్చుకోవాలి. ఇలా ఈ బొబ్బట్లను కాల్చుకునేటప్పుడు కొంచెం నెయ్యిని వేస్తూ ఉండాలి. ఇలా 2 సైడ్స్ బొబ్బట్లు బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా బొబ్బట్లు 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వీడియోలో చూపించినట్టు బొబ్బట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం మైదా పిండిని అనేది ఎంత బాగా మిక్స్ చేసుకుని ఎంతసేపు నానబెడితే బొబ్బట్లు అనేవి అంత బాగా వస్తాయి. మైదా పిండి అనేది బాగా నాననివ్వాలి. 2 అవర్సే కాకుండా ఒక 4 to 5 అవర్స్ నానినా చాలా బాగుంటాయి. ఇంకా మనం పూర్ణాన్ని ఎంతైతే తీసుకున్నామో దానిలో సగం మాత్రమే మైదా పిండిని తీసుకోవాలి. ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసుకుని బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఇంకా బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు నెయ్యితో కాల్చుకుంటే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బొబ్బట్లను కాల్చుకోవాలి. అలా కాల్చుకోవడం వల్ల పైనున్న మైదా పిండి అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ బొబ్బట్లను
కవర్ సహాయంతో కానీ చపాతీ కర్ర సహాయంతో కూడా చేసుకోవచ్చు. నెమ్మదిగా ఒత్తుకుంటూ చపాతీ కర్రతో కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లను దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు పెద్దలు ఈ బొబ్బట్లను చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.